దీపం ముట్టించేసాను. ఇంకా ఈరోజు పువ్వులు వినాయక చవితి నుండి ఇంకా ఒక 10 days 15 days పడతాయి అంతే. పూలు బాగానే దొరికాయి కదా అని అన్నీ అలా వేసేసాను. మళ్ళీ రేపటి వరకు ఎలా ఉంటాయో ఏమో. రేపటి వరకు మొత్తం వలిపోతాయి. పొద్దున వేసినవి ఇప్పటికైతే పర్వాలేదు, కొంచెం వలినాయి అంతే. పారిజాత పూలు వేస్తే తృప్తి ఉంటుంది, చూడడానికి అందంగా కూడా ఉంటుంది. దొరికినప్పుడు పెడతాను, దొరికినప్పుడు ఊరుకుంటాను. సంధ్యాదీపం. ఇంకా సాయంత్రం మేము గుడికి వెళ్ళాము, ఆంజనేయ స్వామి టెంపుల్. అసలు ఎంత బాగుందంటే మొత్తం లైట్ వెలుతురులో చాలా బాగా అనిపించింది. మళ్ళీ అక్కడ అన్ని చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా, గార్డెన్. నెలవంక చాలా బాగా అనిపించింది. ఇంకా రోజు చూసాను. ఓం ఆంజనేయ శ్రీ ఆంజనేయ వీరాంజనేయ. లైట్ వెలుతురులో ఎంత బాగా అనిపిస్తుందో గుడి. చాలా బాగుంటుంది రామాలయం. అసలు ప్రశాంతత. అది గార్డెన్, స్వామి పూలన్నీ ఆ పక్కన ఉన్న గార్డెన్ నుంచి తీసుకొస్తారు. ఇంకా దర్శనానికని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం కదా, ఇంకా హారతి తీసుకొని మెల్లిగా రిటర్న్ బయలుదేరుదామని అనుకున్నాము. పక్కన రథం లాగే ఉంది రామాలయము. సైడ్ నుండి చూస్తే ఆ ఏనుగులు, రథం ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంది. ఏమే రావి చెట్టు కింద నాగేంద్రుడు. డే టైంలో చూసిన దానికి నైట్ టైంలో చూసిన దానికి తేడా ఉంది. బాగా అనిపించింది. ఇప్పుడు వినాయకుల సందడి ఎక్కువ కదా. ఇంకా అలా మేము హారతి చేయించుకొని హనుమాన్ చాలీసా చదివేసి ఇంకా ఇక్కడ మేము దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరి అదే రామాలయంలో గణేశుడు అనమాట. అసలు ఎంత బాగున్నాడు, చాలా హైట్లో ఉన్నాడు. ఎంత పెద్ద వినాయకుడు అంటే అంత పెద్ద. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నేనైతే ఇంత పెద్ద వినాయకుడిని చూడలేదు. అంత హైట్లో ఉన్నాడు. ఇక్కడ ఇంకా చిన్నగా కనిపిస్తున్నాడు కానీ చాలా హైట్లో ఉన్నాడు. ఇది ఇంకొక వినాయకుడు అదే గలీలో. అసలు లైట్స్తో ఎంత బాగుంది, అసలు ఎక్కడో ఉన్నాం అన్నట్టుంది. అసలు లైట్ డెకరేషన్ చాలా బాగుంది ఈ వినాయకుడిది అయితే. ఉదయం పూజ అయిపోయింది. ఈ వాటర్ కొంచెం ఇంటి చుట్టూ చల్లి చెట్లలో పోసేస్తాను. ఇది అమ్మ వాళ్ళ గణపతి. అమ్మ వాళ్ళు నవరాత్రులు మొత్తం ఉంచుకుంటారు. అలాగే మమ్మీ వాళ్ళు 2 గణపతులు పెడతారు. ఒకటి జిల్లేడు గణపతి, ఒకటి చిన్న గణపతి, ఒకటి పెద్ద గణపతి అని పెడతారు. అది ఎప్పటి నుండో పెడతారు, చాలా సంవత్సరాల నుండి అలాగే పెడతారు. ఏకదంతాయ శూర్పకర్ణాయ గౌరీధనవాయ ధీమహి గణేశానాయ. అష్టమి కదపడానికి రాదు. నవరాత్రులు అయ్యే వరకు తీయరు అనుకుంటా. ఇంకా డైలీ ప్రసాదం పెడుతూనే ఉంటారు. పొద్దున సాయంత్రం హారతి, ప్రసాదం. ఇంకా వినాయకుడిని
నవరాత్రుల్లో పెట్టుకున్నప్పుడు కంపల్సరీ ప్రొద్దున సాయంత్రం ప్రసాదం పెట్టాల్సిందే. హారతి కూడా కంపల్సరీ సాయంత్రం. మా ఫ్రెండ్ వాళ్ళ గణపతి దగ్గర అన్నదానం జరిగింది ఈరోజు. ఇక్కడ మేము డీమార్ట్ బయటికి కనిపించట్లేదు కానీ లైట్స్ డీమార్ట్లో విండో షాపింగ్లో హ్యాండ్ బ్యాగ్స్ చూసాను. కావాల్సిన ర్యాషన్ తీసుకొని మొత్తం చెక్ బిల్డింగ్ చేసుకొని బయటికి రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ వినాయకుడు It's been too long now. I think that I want a second guess you, a second guess me, a second guess them. Don't second guess me. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. So come a little closer, but don't hold your breath. Silence in the background, violence in your eyes now. Remember that time you gave your heart to me. Remember that time when life was like a dream. You know what I know. You know what I know. I need to hold you close to me. Within our company, within our company, within our company. So come closer to me, come a little closer. వినాయకుడి కండువా పంచె మట్టితో తయారు చేసిన శిల్పంగా కనిపిస్తుంది కానీ అది మట్టితోనే తయారు చేస్తారు. కర్ణాటకలో తయారు చేసిన విగ్రహం ఇది. So
closer. నెక్స్ట్ డే కూడా పువ్వులు ఫ్రెష్గా ఉన్నాయి, వాతావరణం చల్లగా ఉంది కదా, అంత ఇప్పుడే తెంపిన పువ్వులాగా కనిపిస్తుంది. దం దం ధన్వంతరియే నమః, దం ధన్వంతరియే నమః, దం ధన్వంతరియే నమః, దం ధన్వంతరియే నమః, ధన్వంతరియే నమః, ధన్వంతరియే నమః, ధన్వంతరియే నమః, ధన్వంతరియే నమః, ధన్వంతరియే నమః, దం 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 ధన్వంతరియే నమః. दम धन्वंतरिये नमः, दम धन्वंतरिये नमः, दम धन्वंतरिये नमः, दम धन्वंतरिये नमः, धन्वंतरिये नमः, दम 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 धन्वंतरिये नमः. ఇంకా తీసి 108 స్తోత్రాలు చదువుతాము. నేను అన్నీ ఫోన్లో పెట్టుకుంటాను కాబట్టి సహస్రము స్తోత్రము రెండు ఉంటాయి. అష్టోత్తరము సహస్రము రెండు అవుతాయి. దాదాపుగా అర్ధగంట పైన పడుతుంది. ఓం వాసుదేవాయ విద్మహే వైద్యరత్నాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. ఇంకా ఆహ్వానం చేసి అష్టోత్తరము సహస్రము. ఓం దం ధన్వంతర్యై నమః, 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 దం ధన్వంతర్యై నమః. ధన్వంతరి మహావిష్ణవే నమః. నీరాజనం సమర్పయామి. ఏలక్కాయ ఇది కొంచెం కాయగా ఉన్నట్టుంది, ఇలా వచ్చింది. దీన్ని పొడి పొడి చేయడానికి వస్తుంది, మిక్సీ వేద్దాం అనుకుంటున్నా. వినాయకుడి దగ్గర పెట్టిన ఏలక్కాయ పచ్చడి చాలా టేస్టీ ఉంటుంది కదా, దాన్నే ప్రిపేర్ చేద్దామని. ఇంకా వినాయకుడిని వంపేసాను కదా, వినాయకుడి దగ్గర నుండి తీసాను, మొత్తం తీసాను. కొంచెం పండినట్టుంటే ఇట్లా ముద్దలు ఉండదు. కొంచెం పులుపు వస్తుంది, కొంచెం ఒగరు ఉంటుందేమో. కానీ ఏం టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికి మిక్సీకి వేయడమే బెటర్ అనుకుంటా. కొంచెం పండుతుంది మాత్రమే, ఇదేంది, దీన్ని మిక్సీకి వేస్తాను అంతే. వినాయకుడికి చాలా ఇష్టం కదా ఏలక్కాయ, కంపల్సరీ అందరూ పెడతారు ఏలక్కాయ.
ఈ పండులో చక్కెర ఈ పండిన తర్వాత ఇంకా చక్కెర వేసుకొని తిన్నా కానీ భలే రుచిగా ఉంటుంది, పుల్లపుల్లగా తీయగా. ఉన్నది ఇంతే పచ్చడి, కానీ అందులో అన్నీ వేసేసరికి బాగానే అవుతుంది. ఇది ఒడవడం కూడా కష్టమే. పులుపు ఎక్కువ తినకపోతే ఇంకా ఇంట్లో ఒడవడం కష్టం. ఉప్పు, ఇంకా కారం, దీన్ని వేసి కలుపుకోవాలండి. మిక్సీలో వేస్తే ఇంకా మంచిగా అవుతుంది. ఇంకా ఇక్కడ ఉప్పు చెక్ చేసుకోవచ్చు. ఇంకా పడుతుంది ఉప్పు. ఉప్పు అటే పోయింది. మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఇది మిక్సీ పెట్టిన కొన్ని ముద్దలు అట్లాగే ఉండిపోయినాయి, అయినా నేను చాక్తో కట్ చేశాను. మిక్సీ పెట్టినా ఉండిపోయినాయి, అదేందో మరి. ఇంకా దీనికి పోపు పెట్టుకోవడమే. ఆయిల్ వేసుకుంటున్నాను. ఫస్ట్ మెంతులు వేస్తానండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు నేనే వేసాను, అది ఇష్టం, ఆప్షనల్. ఎల్లిపాయ వద్దనుకునే వాళ్ళు ఆప్షనల్గా అది దాన్ని ఏమంటారు, ఇంగు వేసుకోవచ్చండి. మెంతులతో టేస్ట్ బాగా వస్తుంది, కొంచెం పులుపు ఉంటుంది కదా చట్నీ. ఆల్రెడీ ఇందులోనే ఉప్పు కారం కలిపేసాము. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాము. ఉప్పులో వేయాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోతుందని ఉంటాయని అలా వేసాను. పులుపు అలాగే ఉండాలనుకుంటే ఇంకా ఈ కలిపిన దానికి ఒక గిన్నెలో వేసుకొని కలిపేద్దాము. ఓకే, నేను కూడా బంద్ చేస్తాను స్టవ్. ఇలా అయితే కొంచెం మగ్గినట్టు అవుతుంది. అసలు చాలా పులుపు అట్లాగే ఉండాలనుకుంటే ఇంకా డైరెక్ట్ గిన్నెలో కలిపిన దాంట్లోనే పోపు వేసేసుకుంటే ఇంకా పులుపు ఎక్కువ ఉంటుంది.
కొంచెం ఎట్లాగో ఇది పోపులో వేస్తే అది మగ్గినట్టే అవుతుంది. ఇంక ఇలా ఇష్టం ఉంటే అలా చేసుకున్నాను. దీంట్లో ఇంత నువ్వుల పొడి వేస్తాను. నువ్వుల పొడి వేసుకోవాలండి, బాగుంటుంది. నువ్వుల పొడి వేసాను అంతే, చట్నీ రెడీ అయిపోయింది. యాలక్కాయ చట్నీ. చాలా టేస్టీ, యమ్మీ. ఏ కాలంలో వచ్చేవి ఆ కాలంలో చేసుకొని తినాలంటారు. అది పండుగ లేదు కాబట్టి చక్కెర వేసుకొని తినలేం కాబట్టి అలా చట్నీ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ దొరకదు యాలక్కాయ, నాకు తెలిసి అయితే దొరకదు. ఓకే అండి. సరే, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది కూడా దీంట్లో వేసేసుకున్నాను. ఆయిల్ సరిపోయినట్టు అనిపిస్తుంది. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇదొక రకం టేస్ట్ వస్తుంది. వెనకటికి పెట్టుకున్నాము కదా, అది ఇందులో వేసేసాను. ఇది కచ్చా పక్కగా రుబ్బుకోవాలి, మొత్తం పేస్ట్లా రుబ్బుకోవద్దు.
ధనియాల పొడి, నువ్వుల పొడి ఇంకా రుబ్బుకుందాం. ఇది మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు. పోపు ఇందుకు కొంచెం చేంజ్ అవ్వాలి కలర్. ఎండుమిర్చి కూడితే బాగుంటుంది. పోపు రెడీ అయిపోయింది. ఆ లోపల ఇప్పుడు కలర్ చేంజ్ అయింది, బాగుంది పోపు. చట్నీ చూడండి, ఇలా అక్కడక్కడ ముక్కలు కనబడుతున్నాయి. అట్లా ఉండాలి, పూర్తిగా వేయించకూడదు. ఇంతకుముందు చూపించాను కానీ అలా వేయించాలి. చాలా టేస్టీ ఉంటుంది. దోశకి, చపాతీకి, ఊరికి అదే పల్లి చట్నీ రొటీన్ బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది. ఇట్లా నలిపితే ఇట్లా ముక్కలు ముక్కలు అయిపోవాలి. ఇలా కరకర అవుతే సౌండ్ వినిపించింది చూసారా. ఇవి పళ్ళ కిందకి వస్తూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సరే అండి, ఇడ్లీ పిండిలో బియ్యం పిండి, గోధుమ పిండి అండి. అది బియ్యం పిండి, గోధుమ పిండి కలిపి దోశ వేసుకుంటున్నాను. ఇలా దోశ వేసుకున్నాను. రాగి ఇడ్లీ పిండితో దోశ చాలా చాలా టేస్టీగా ఉంది.